వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం, ప్రజల పక్షం. మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, మహిళా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారి సేవలను గౌరవించడం జరుగుతోందని అన్నారు. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. మహిళల స్వయం ఉపాధికి, పెట్టుబడి, వారి అభివృద్ధిని వేగవంతం చేయడానికి అనే అంశంతో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి రవినాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తుంది. వారి భరోసా కోసం షీ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ప్రభుత్వ శాఖలో ఇప్పటికే 40 నుంచి 50% మహిళా ఉద్యోగులు ఉండటం మంచి పరిణామమని తెలియజేశారు. ప్రతి మహిళ చేసే పనిని చాలా ఓపికతో సక్రమంగా, పూర్తిగా నిర్వహిస్తుందని అన్నారు. జువైనల్ జస్టిస్ బోర్డు ఎస్తేర్ గ్రేస్ మాట్లాడుతూ, ప్రతి స్త్రీ ఆర్థికంగా ముందుకు వెళ్లాలి, మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళలు రాణించాలని, ప్రతి స్త్రీ ఒక శక్తిగా మారాలని ఆమె సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ, లింగ సమానత్వం, పురోగతిని వేగవంతం చేసే లక్ష్యంతో పురుషులతో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడాలని, ప్రతి మహిళ ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్నత స్థాయిలో సేవలను అందిస్తున్న కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్ ఇందిరా, డీసీఓ ఏ పద్మ, జేజేబీ మెంబర్ గిరిజ, జేజేబీ మెంబర్ ఎస్తేర్ గ్రేస్, డిపిఎం నాగవల్లికలను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జువైనల్ జస్టిస్ బోర్డు మెంబర్ గిరిజ, డిఆర్డీఓ నరసింహులు, జిల్లా బీసీ అభివృద్ధి అధికారిని ఆర్ ఇందిరా, జిల్లా సహకార అధికారిని ఏ పద్మ, డిపిఎం నాగవల్లిక, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవీందర్, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిని జరీనా బేగం, అంగన్వాడీ టీచర్లు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సెలబ్రేషన్ ఈ యొక్క పండుగ జరుపుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం వారి ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మండలాల్లో, జిల్లా స్థాయిలో ఈ ప్రోగ్రామ్ చేయమన్న పంచాయతీ వార్డు, రూరల్ డెవలప్మెంట్ వార్డు, గ్రామాలలో కూడా ఈ ప్రోగ్రామ్ చేసి మనకు ఎవరైతే గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సన్మానించుకోవడం, వాళ్ళ సర్వీసెస్ని గుర్తు తెచ్చుకోవడం, వాళ్ళతో పాటు ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా కార్యక్రమాలు ముఖ్యంగా మహిళలకు పికప్ చేస్తా ఉన్నారు. వాళ్ళ భరోసా కోసము షీ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడం, విద్యలో, ఉద్యోగంలో రిజర్వేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు సముచిత స్థానం కల్పించేటట్టుగా ఓవరాల్గా కూడా ఆల్మోస్ట్ 40 to 50% డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఉండడం చాలా సంతోషం. పనిచేసే ఓపిక, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కుటుంబాన్ని ఎట్లయితే చక్కగా ఆ బాధ్యతలు ఎట్లయితే నిర్వహిస్తారో, ఉద్యోగ బాధ్యతలను కూడా మగవాళ్ళ కంటే ఎక్కువగా మహిళలు నిర్వర్తించడం చూస్తూ ఉన్నాం. మేడం నాగమల్లిక మేడం, డిపిఎం రూరల్ డెవలప్మెంట్. మేడం
మేడం మేడం